వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం సమాజంలో పాత్రికేయులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు చైతన్య స్ఫూర్తి కలిగించే విధంగా వార్తా విషయాలను ప్రజలకు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధర్మవరం శివారు ప్రాంతంలోని సిఎన్బి ఫంక్షన్ హాల్లో ఏపీడబ్ల్యూజే ధర్మవరం డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే జిల్లా విస్తృత స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆత్మీయ అతిథులుగా ధర్మవరం ఆర్డీఓఏ మహేష్, నాయకులు పరిటాల శ్రీరామ్, చిలక మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్, కార్యవర్గ సభ్యులు సురేష్ కుమార్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అధ్యక్షులు ఏచూరి శివ, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సి పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బాబు, ఐజేఈ కౌన్సిల్ సభ్యులు ఏ శ్రీనివాసులు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్ హరికృష్ణ, ధర్మవరం ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు జానపాటి మోహన్, ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు జీవి నారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రి సత్యకుమార్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం అభివృద్ధిలో మీడియా పాత్ర అనే అంశం గురించి చర్చాగోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. వార్తా విషయాల సేకరణలో అనుకూల ప్రతికూల వార్తలను కూడా సమానంగా ప్రచురించాలన్నారు. ధర్మవరంలో ఏపీడబ్ల్యూజే జిల్లా స్థాయి సదస్సు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మేమేం చెప్తామంటే ఒక 10-15 సంవత్సరాలు ఛానల్స్లోనూ పేపర్లలో పనిచేసి రిటైర్డ్ అయ్యి లేదంటే ఉద్యోగం మానుకొని పీడిఎఫ్ పత్రికలు ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం వెనక జర్నలిస్ట్ గారు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గారు అప్డేషన్ ఇవ్వచ్చండి. అది ఇస్తూ మీలో ఉంది. దానికోసం ఆకలి చెప్తాం. అలాగే యూనియన్స్ కూడా కరెక్ట్గా 26 జిల్లాలో ఉండి పనిచేస్తున్నా 10 సంవత్సరం కార్మిక శాఖ రెగ్యులర్ చేస్తున్న సంఘాన్ని మాత్రం ఐడెంటిఫై చెప్తాం. మాకు ఎవరు ఐడెంటిఫై చేసిన ఇబ్బందులు ఆ కార్డు ఇప్పించాలి. రెండోది మన మంత్రి గారి చేతిలో పని. మంత్రి గారి ఇటీవల ప్రభుత్వ వైద్య శాఖలో యాక్టివ్గా కార్యక్రమాలు సమీక్షిస్తున్నందున ఏం జరిగింది సార్, గతంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఎంత ఉండేదో మనకు ఉన్నాయి. ఆ కార్డు సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వైద్య శాఖలో జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మా జర్నలిస్టుల పత్రికలు ఇదే కాకుండా తాడేపల్లి గడపల్లో గుండా కృషి చేస్తున్నారు. ఇటీవల కంటి సమస్యలు, పట్టి సమస్యలు వస్తే మా ఫ్యామిలీ మనసు బాగా ఆ పునాదులు కదిలే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రజాస్వామ్యం ఊలిపోయే ప్రమాదం. కాబట్టి పత్రికలకు నిలవదు. ప్రజలు కూడా గుర్తించాలి. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయి. అనేక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నారు. మనం అందరం కరోనా సమయంలో మనం ఇంట్లో కూర్చుంటే పత్రికలు రోజు వచ్చేది. రోజు వార్తలు మనకి చేరేది. ఎలా చేరేది? ఇంట్లో కూర్చుంటే కాదు కదా, ఫీల్డ్ మీదకి పోతే. అది ఆనాడు ఆ పాత్రికే ఫీల్డ్ మీదకి వెళ్ళి తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనకి వార్తలు అందించగలిగితే తమ బాధ్యతను నిర్వహించడంలో చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మనం కూడా ఒకసారి పత్రికలు కూడా ఆత్మవిమర్శ చేసుకున్నారు కాబట్టి సోమశేఖర్ గారు ఆ మాట అన్నారని నేను భావిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా అనేక కొన్ని వార్తలు ఎలా ఉంటాయంటే ఎలా కష్టం చేసి పెడతారంటే, నేను పత్రికల పేరు తీసుకోదలుచుకున్నాను. వాస్తవాన్ని వాస్తవంగా తప్పు జరిగితే తప్పు. నేను రోజు నాకు గ్రూప్ ఉంది, చూస్తూనే నెగిటివ్ వార్తలు చూస్తాను. నేను లేస్తుంది మామూలుగా లేస్తూనే ఉన్న మంచి దీంట్లో మంచి కాపీ చదువుతూ మంచి వార్తలు చదువుతూ ఆ రోజంతా ప్రశాంతంగా ఉండేలాగా కోరుకుంటారు. కానీ నేను నాకున్న దీంట్లో నా దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖ కారణంగా ముందు నేను నెగిటివ్ వార్తలు చూస్తా. అనంతపురంలో ఆసుపత్రికి అనారోగ్యం మంచిది, వెంటనే సూపరింటెండెంట్ పంపిస్తా. ఇంకో చోట ఈ ప్రభుత్వ వైద్యశాల సృష్టి చేసేది మంచిది, తీసి పంపిస్తా. దాంట్లో ఒక అవినీతి జరిగింది, మంచిది, చేసి పంపిస్తా. అంటే నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నా, ఎక్కడెక్కడ ఆసుపత్రులు
ఇది జరుగుతుంది, ఎక్కడైనా శానిటేషన్ సరిగ్గా లేదు, పరిశుభ్రత సరిగ్గా లేదు, ఎక్కడైనా మందుల కొరత ఉంది, ఎక్కడైనా డాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా, ఓపీ సేవలు లేక అందుతున్నాయా, వీటిని తెలుసుకోవడం వల్ల వాటిని కరెక్ట్ మెజర్స్ తీసుకొని సంబంధిత అధికారులు ఒక రోజులో మార్చలేదు, ఒక నెలలో మార్చలేదు, ఒక సంవత్సరంలో మార్చలేదు, ఆర్థిక పరిస్థితి చూస్తే అయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ విషయాన్ని గుర్తించి వెంటనే వాటిని మాట్లాడడం, సంబంధిత అధికారులు నుంచి కింది దాకా చెప్పడం, వాటిని కరెక్ట్ చేసి నెక్స్ట్ డే రిపోర్ట్ ఇచ్చేదాని కోసం ఎంత కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ చెప్పారు సుబ్బారావు గారు, మార్పు కనిపిస్తా ఉంది. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఐడిఆర్ఎస్ చేశారు. ఐడిఆర్ఎస్ చేస్తే పెరుగుతోంది. పోయిన డిసెంబర్లో చేసిన ఐడిఆర్ఎస్ లో ఇప్పటికీ ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఆ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు, ఓపీ సేవలకి ఎక్కువ ఇబ్బంది కలగట్లేదు, మందులు అందుతున్నాయి, ఇవన్నీ అంటే పాజిటివ్ వస్తా ఉంది. ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే మీడియా నుంచి వస్తుందో దాన్ని తీసుకోవడం వల్ల, దాన్ని బాధ్యతగా తీసుకోవడం వల్ల, అంటే నేను నెగిటివ్ న్యూస్ రాస్తున్నాను కదా అని తప్పుపడకుండా దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకునే అవకాశం మాకు కలిగించినందుకు, పరిస్థితుల్లో వెంటనే మార్పు తీసుకొచ్చే అవకాశం కూడా ఇచ్చినందుకు నేను మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవ విషయం ఏమైనా పాజిటివ్ స్టోరీ వచ్చినప్పుడు దాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించాలి కాదు. ఉదాహరణకి ఇప్పుడే వాళ్ళు ప్రస్తావించారు స్టడీ కార్యక్రమం గురించి. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అనేక మంది వాళ్ళ జీవన శైలిలో మార్పుల వల్ల, ఆహార అలవాట్ల మార్పుల వల్ల ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాధపడుతున్నారు, డయాబెటీస్ బాధపడుతున్నారు, లేదా ఈ హైపర్ టెన్షన్ బాధపడటం వల్ల దాని ప్రభావం గుండె మీద, మూత్రపిండాల మీద చూపిస్తుంది. గుండె మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.